హాయ్ అందరికీ నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి మసాలా వంకాయ చేశాను. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, పిల్లలకే కష్టమని అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడతాను. ఈరోజు మాత్రం మసాలా వంకాయ చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. ఎలా చేసుకోవాలో చూద్దామా? పల్లీలను డ్రైగా వేయించుకొని కొబ్బరి వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇక వంకాయ ముక్కల్లో నేను ఆలు కూడా వేసుకున్నాను. పిల్లలకి ఆలు అంటే ఇష్టం, వంకాయ అంత ఇష్టంగా తినరు కదా అని ఆలు వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఆలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఓన్లీ వంకాయ కుర్మా లాగా కూడా బాగానే ఉంటుంది. ఇక పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక వంకాయ ముక్కలు ఆలు ముక్కలు ఒకేసారి వేసానన్నమాట. వంకాయ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే సాల్ట్ వేసుకుంటే చాలు. ఇక ఈ టైంలోనే వంకాయ ఆలుని కలిపి నేను ఫ్రై చేసుకుంటాను. 80% ఆయిల్లోనే ఉడికిస్తాను వంకాయల్ని ఇంకా ఆలుని. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకుంటానన్నమాట. ఇందులో వాటరు లాస్ట్లో కొబ్బరి పొడి వేసినప్పుడు మాత్రమే వేస్తానన్నమాట. ఇలా 80% ఉడికాక టమాటో ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి. నేను చిన్న మీడియం సైజు టమాటోస్ 2 మాత్రమే వేసుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో 80% ఉడికాక టమాటో ముక్కలు వేసుకొని కారము ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పల్లి హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ను కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఒక చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా వంకాయ ముక్కలు ఆలు ముక్కలు మంచిగా ఉడికాయి కదా. ఇక చూపించిన విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఇదిగోండి చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసాను. ఇలాగ కొంచెం లిక్విడ్గా అయినాక మళ్ళీ ఒక్క నిమిషం ఉడికించుకొని అందులో ఆయిల్ అంతా తేలేంత వరకు ఇలా చిన్న మంటపై ఉడికించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే అంతే. వెరీ టేస్టీగా ఈజీగా అయిపోద్ది. ఇది వైట్ రైస్లోకైనా బాగానే ఉంటుంది, వెజ్ పులావ్లోకైనా బాగానే ఉంటుంది. ఇక ఈ వీడియో ఇంతే. ఇక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. టేస్టీగా చపాతీలోకి అయితే హైలైట్ ఉంది. ఇది నైట్ డిన్నర్లోకి చేసిన కర్రీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.